శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ కొద్దిగా లోపల జరగండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ తులసి కాననోద్భవ మాండే విశ్వంబర బోధ తులసి పాండే విశ్వంబర ఒక్కొక్క కోట్యాన్ని కూడా గోదాదేవితో కలిపి అందరినీ కూడా ఒక్కొక్క కోట్యాన్ని లేకుండా అందరూ కూడా దేవాలయానికి చేసినారట. అందులో భవనానికి భగవాన్ ఆ యొక్క భవనానికి ఆ యొక్క భవనము వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు కూడినటువంటి తలుపులు ఆ యొక్క స్వామి తలుపులు అక్కడ అక్కడ ఉండేటువంటి ఒక ఆయన అంటాడు, అయ్యా మేమందరం కూడా రాత్రి స్వామిని ఉదయం చెప్పినాను, మీరందరూ ఇంటికి వస్తే నేను ఉదయాన్ని దర్శనమిస్తానని మా స్వామి ఆశించారు. అయ్యా ఓ అక్కడ ఉండేటువంటి కావాలిగానా అక్కడ ఉండేటువంటి ఒక విజయ అయ్యా నువ్వు ఇంకా తలుపు తెరిస్తే మేము యొక్క స్వామిని దర్శనం చేసుకుంటాము. మేము 15 రోజుల నుంచి కష్టపడి మేమందరం కూడా ఈ రోజు యొక్క స్వామి దర్శనానికి వచ్చాము. నువ్వు గడియ తీయకుంటే ఎట్లయ్యా, నువ్వు గడియ తీయాలి. గడియ తీస్తే మేమందరం కూడా ఆ వైకుంఠ రాజ్య స్వామి సకల దేవతలకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే ఆ స్వామి వాళ్ళని కాపాడుతున్నారు. అనేటువంటి రాక్షసు సంబంధించినారు. అటువంటి యొక్క స్వామి యొక్క పాదాలను పాదదర్శనం కోసమే మేము వచ్చినాము. కాబట్టి అయ్యా నువ్వు తలుపు తీస్తే మేమందరం కూడా స్వామి యొక్క పాదదర్శనం చేసుకుంటామని గోపికాదేవి ఈ యొక్క పాశ్రమంలో ఈరోజు అందరం ఇన్ని రోజులు కష్టపడం కాబట్టి దేవాలయానికి వచ్చాం. రేపటి నుంచి ఆ స్వామి యొక్క లీలలు చెప్పుకుంటూ ఆ యొక్క గోదాదేవి కూడా మనకు 30 రోజులు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి భక్తులుగా మనం 30 రోజులు ఇంకా వస్తే సంవత్సరం పొడిగా వచ్చినటువంటి ఒక ఫలితాన్ని కూడా మనకు వస్తుంది. గోదాదేవి మనకు స్వయంగా బాత్రూంలో విలవించింది. ఈరోజు యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులు సాయిబాబు గారు, హరిబాబు గారు, పెద్దపల్లి రాజగారు పూజ చేసే భక్తులు కూడా ఉండి అర్చన చేసుకొని ఆశీర్వాదం